పెన్షన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మనం కొత్త పెన్షన్లు ఇస్తారు. కానీ కొత్త పెన్షన్లు ఇచ్చే ముందు మనమందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరన్నా ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారేమో చూడండి. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఎలిజిబిలిటీ లేకుండా కనుక పెన్షన్లు తీసుకుంటే నా నోటీసుకు తీసుకురండి, లేదా ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అది ఎలిజిబిలిటీ ఉండోళ్ళు నష్టపోతున్నారు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అదే అటువంటివి చెప్పండి, బాధ్యత తీసుకోవాలంటే మనం దాని మీద కక్ష సాధింపు చర్యగా చేయొద్దు. దాన్ని నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే మనం కదిలియొద్దు. అర్హత లేని వాళ్ళు కనుక తీసుకుంటుంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి. కొత్తగా పెట్టేవి కూడా నాయకులు కూడా మా వాళ్ళు పెట్టండి అనొద్దు. అర్హత ఉన్న వాళ్ళవి మాత్రమే పెట్టండి. ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి అనే డెసిషన్ తీసుకోవాలి అంటే మనం ఇచ్చే మోతాదులో డబ్బులు ఇవ్వగలరా లేదా. మనం 20 మందికి ఇవ్వాలి అంటే 200 మందికి పెడితే అది నిర్ణయం తీసుకోరు, పెండింగ్ పడిపోయింది. అందువల్ల నిజాయితీగా ఎంతమందికి అవసరమో అంతమందికే పెడితే మనం పంపించే రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు తొందరగా శాంక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా క్లియర్గా.